నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవపేట నల్లల దిబ్బలోని చంద్ర ఇంట్లో దొంగలు హల్చల్. ఇప్పటికే 2 సార్లు చోరీ జరిగినట్లు బాధితుడు ఆరోపణ. గతంలో నగలు చోరీ చేసినా ఇప్పటి వరకు రికవరీ చేయలేదని బాధితుడు ఆరోపించారు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, బాధితులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామంలో రాత్రుల్లో గ్యాస్ సిలిండర్లు మాయమవుతున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలని బాధితులు కోరారు. నా పేరు ఆస్తోటి చంద్రశేఖరరావు. మా నాన్నగారి పేరు ఆస్తోటి కుంకాలయ్య. జగదేపేట మెయిన్ విలేజ్లో మిక్స్డ్ కాలనీలో నాకు గృహం ఉంది. ఆ గృహంలో గతంలో 6 నెలల క్రితమే ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగినప్పుడు కూడా పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు కొంత బంగారు, కొంత డబ్బులు మా మిస్సెస్ ఎక్కడ పెట్టి మేము వేరే ఇంట్లో ఉండటం జరిగింది. అప్పుడు మీరు మనుషులు లేరు కాబట్టి దొంగతనం జరిగింది అని చెప్పేసి వాళ్ళు క్లూస్ టీమ్ వాళ్ళు కూడా వచ్చారు, చూశారు. కానీ అక్కడ మాకు తెలియక ఆ రోజు మేము హడావుడిలో ఆదుర్తతో అవన్నీ తాకటం జరిగింది. అప్పుడు అవి బయటపడలేదు. మళ్ళీ కూడా స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎంక్వైరీ చేయమని చెప్పినాను. సార్ చేస్తున్నాము అని అన్నారు. ఇంతవరకు దాని యొక్క దాఖలాలు ఇంతవరకు రాలేదు. అవి ఇంతవరకు రికవరీ కాలేదు. ఎవరు తీశారు అని కూడా ఇంతవరకు పాలు పంపులు కాలేదు. కాబట్టి నేను రాత్రి వచ్చి 10 గంటలప్పుడు 10:30 ఈ మధ్యలో అనుకో ఆ ప్రాంతంలో వచ్చి లైట్లు వేసిపోయినాను ఇంట్లో. అక్కడికి మా కుమార్తె దగ్గరికి వెళ్ళి మా మనవడి దగ్గర పనుకున్నాను. ఆడ మానవం చేయడం వల్ల తిరిగి నేను ఇక్కడికి రాలేకపోవడంతో నన్ను చూసినారో మరి ఏమో, ఆ దొంగలు ఎంతమంది వచ్చారో తెలియదు. మళ్ళీ అదే గృహంలో మిక్స్డ్ కాలనీలో జగదేవపేట గ్రామంలో నాకు ఇచ్చినటువంటి నేను కొనుక్కున్న ఇంట్లో ఈ విధంగా జరిగింది రెండోసారి. దానిలో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, నా యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలో నేను పనిచేస్తాను. ది వర్చుసా లైఫ్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్లో మేనేజర్ నేను. ఆ క్రమంలో ఆ యొక్క బాండ్స్ పేపర్లు వ్యవహారం అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ నా యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి అక్కడ వాళ్ళు అంతా బేభత్సం చేస్తున్నారు ఇంట్లో. ఇప్పుడు మాత్రం ఏమి అయిపోయినాయని చెప్పి నేను తాకలేదు. కొంచెం దయచేసి ఇన్ని కూడా రికవరీ కావాలని వచ్చి మీరు పరిశీలించి దాంట్లో ఎంత జరిగింది, ఏం జరిగిందని ఆ దొంగలను బయటపెడితే మా కాలనీ వాసుల్లో కూడా గత 2 రోజుల క్రితం కూడా సిలిండర్లు దొంగలు పడుతున్నారు. పట్టపుగులే సిలిండర్లు ఎత్తుకెళ్ళారంట. దేవుడి దయ వల్ల నాకు నా ఇంట్లో సిలిండర్ మాత్రం అట్టే ఉంది, కానీ ఇల్లు మాత్రం ధ్వంసం చేసిండ్రు. అది మీరు ఏంటంటే దయచేసి రికవరీ చేయాలని ఇది మీడియాకి తెలియపరుస్తున్నాను. ఎక్కడ పోతాం సుబ్బాడ్డే ఇంట్లో ఆ రోజు వస్తే పెద్ద ఫోన్ అయిపోయింది. టీవీ కొనాలంటున్నారు. ఏ టీవీ కొనాలో ఎక్కడ కొనాలో అర్థం కాక నిద్రపోతా ఉన్నాను. కవితా బాలాజీ ఎలక్షన్స్లో ఉగాది ఆఫర్లతో అన్ని టీవీలు సబ్సిడీలకు ఇస్తాను. అది పోతే పోలా ఇంకెందుకు ఆలస్యం, పోదాం. కవితా బజార్ ఎలక్ట్రానిక్ షోరూమ్ ఇంత పెద్ద షోరూము మన ఊళ్ళో ఉంటారు. అవును, ఇక్కడ పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి. ధరలు కూడా సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు చెప్పి తెలిసింది. కంపెనీ 43 ఇంచెస్, 2 స్టార్ రేటింగ్, కాస్ట్ వచ్చి 37,000. ఈఎంఐ సౌకర్యం ఉందా? ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. బజాజ్ కార్డు ఉంటే మీకు లోన్ కూడా వస్తుంది. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? డౌన్ పేమెంట్ మేబీ ఒక 8,000 దాకా కట్టుకోవాలి. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 8 ఇన్స్టాల్మెంట్స్, 6 ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకోవచ్చు. 0 ఇంట్రెస్ట్. 0 ఇంట్రెస్ట్. అదేనండి, ఈ టీవీ కొనుగోలు చేస్తున్నాను నేను. ఓకే, 43 ఇంచెస్ ఇది. దీన్ని ప్యాక్ చేసి హోమ్ డెలివరీ చేస్తాం మేము. ఓకే. ఏముంది సంతాని, ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళు ఏమంటే ఏసీ తెమ్మంటున్నారు. అల్లుడు కూడా ఇంటికి వస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో ఎక్కడ కొందామని ఆలోచనతో ఆటో ఎక్కబోతున్నాను. ఎందుకు వెంకటేశ్వర్లు నారాయణపేటలోని బజాజ్ కవిత బజాజ్ బజాజ్ వ్యాపారాలలో అన్ని టీవీలు సీటీలు అన్నీ ఇక్కడే నారాయణపేటలో బజాజ్ కంపెనీలు అన్ని ఏసీలు ఇస్తున్నారు. నాకు ఇప్పుడు దాకా తెలియదు సంతాని. పోదమ్మా, ఏదో ఒకటి తీసుకుని పద. పెద్ద షోరూమ్ మన ఊళ్ళో ఉందా? పోదమ్మా. మన ఊరు షాపులో ఇన్ని వస్తువులా, అన్ని రకాలు ఉన్నాయి కదా. ఇంకెక్కడికి పోవాల్సిన పని లేదు. మనం ఇక్కడే కొనుక్కోవాల్సిన, ఎదురు పోవాల్సిన పని లేదు. మనం మంచి మంచి ఏసీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఏసీలు కూడా ఉన్నాయా? మండలం ఏంటి ఇది 5 స్టార్ ఏసీ, 1.5 టన్. కన్స్ట్రక్షన్ ఎంత ఇస్తున్నారా? 5% ఉగాది ఆఫర్. ముందు ఎంత కట్టాలా, తర్వాత ఎంత అప్పియాలా? బజాజ్ ఫైనాన్స్ కూడా వస్తుంది. నెల వాయిదాలు చొప్పున ఉంటుంది. మీరు ఎన్ని నెలలు పెట్టుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. స్పాట్ పేమెంట్ అయితే 5% డిస్కౌంట్ వస్తుంది. ఒకదాన్ని ఎల్జీ తీసుకుంటే బాగుంటుందయ్యా. ఎల్జీ తీసుకోండి, బాగుంటుంది. కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అంటే
ఒకసారి నాకు పార్సల్ ప్యాక్ చేయండి. ఓకే డన్. ఏం మోదీ ఎట్టున్నావు, ఎలా పోతున్నావు? ఎక్కడికి పోవట్లేదు అసలు. మా ఆవిడ సెల్ ఫోన్ కొనాలని అడుగుతా ఉంది. అదే ఏ కంపెనీ ఫోన్ కొనాలో ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు. అందుకని నెల్లూరు పోదాం అనుకుంటున్నాను. ఇల్లు మోదీపా నారాయణ రెడ్డి బాటలో కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ పెట్టున్నారు. అన్ని కంపెనీలు అన్ని సెల్ ఫోన్లు పక్కన వాళ్ళకే లభిస్తున్నాయి. పైగా ఇప్పుడు ఉగాది కూడా ఉంది, మంచి ఆఫర్ పెట్టున్నారు. ఒకసారి పోదాం వాడికి, నేను వస్తా, పోదాంపా. అవునా? ఇదే కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్. ఇంత పెద్ద షోరూమ్ మనూరులో ఉందా? అవును. వివో ఉంది, ఓప్పో ఉంది, ఎంఐ ఉంది, శాంసంగ్ ఉంది. మీకేం కావాలి? రేపు కూడా కంపెనీ బట్టి ఉంటుంది రేట్. అన్ని రకాల సెల్ ఫోన్ ఉన్నాయి అన్ని కంపెనీగా. అన్ని కంపెనీలు ఉన్నాయి. ఈఎంఐ కూడా ఉంటుంది, బజాజ్ ఈఎంఐ. డౌన్ పేమెంట్ కట్టుకుంటే నెల నెల వాయిదా పద్ధతిగా కట్టుకోవచ్చు. ఉంది. దానికి ఫ్రీగా రింగ్ బాల్ కూడా గేమ్ సౌకర్యం ఉంది. దాంట్లో స్పెషల్ గిఫ్ట్ వస్తుంది.